వానాకాలంలో వానకోట్లు తొడుక్కోకుండా బయటికి పోలేం. ముసురు పెట్టేనా అంటే ఇంట్లో ముసుగు పెట్టాల్సిందే. ఇక ఎండాకాలం నెత్తికి దస్తి లేదంటే ఓ ఛత్రి, సంచిలో నీళ్ళ బాటలు ఉండాల్సిందే. గర్మీ దెబ్బకు జ్యూసుల మీద జ్యూసులు గుంజుతుంటారు. అట్లనే చలికాలంలో ఇగ మాగం పట్టిస్తుంది. ఇట్లా ఏ కాలంలో ఉండే తిప్పలు ఆ కాలంలో ఉంటే గాని ఈ నడుమ కాలాలకు పడి రాకుంటుంది. ఓ కాలంలకు ఇంకో కాలం చొరబట్టే మరి. సూరన్న సురుకులు చూస్తా అంటే ఎండాకాలం షురైనట్టే ఉంది పో. పొద్దుగాల సలివెట్టి ఇంత పొద్దెక్కంగానే ఎండ దంచుడే దంచుడు. లెక్కకైతే శివరాత్రికి శివ శివ అనుకుంటా సలి పోతది, కాలం మారుతదంటారు. కానీ ఇప్పుడు ముందే ఉరికొచ్చింది. ఎప్పుడు శివరాత్రి అయిన తర్వాత ఎండలు బాగుంటుండే, ఈసారి శివరాత్రి రాకముందుకే ఎండలు స్టార్ట్ అయినాయి. మంచి ఎండాకాలం ఎండ కొట్టినట్టు కొడుతున్నది. మరి ఇది సమ్మర్ కన్నా ఎక్కువ హీట్ అప్పుడే వచ్చేసింది ఫిబ్రవరిలోనే. ఆనకాలం, చలికాలం, ఎండాకాలం నప్పరో 4 నెలలు వంచుకోవాలి ఏడాదిలా. కానీ ఎండాకాలం ఇటు చలికాలాన్ని అటు ఆనకాలాన్ని తాపకింత కబ్జా పెట్టుకుంటొస్తుందబ్బా. పగటిపూట రోడ్ల మీదకి రావాలంటే పానం గజ్జుమనబట్టే. ఇప్పుడే ఫిబ్రవరిలోనే ఫస్ట్ వీక్లోనే ఎట్లుంటాయి, మరి మార్చ్ ఏప్రిల్ ఎట్లుంటాయో తలుచుకుంటేనే భయం అవుతుంది. ఇట్లా రోడ్ల మీద తిరిగేటోళ్ళకి అయితే చాలా ఇబ్బంది అవుతుంది. ఏప్రిల్ అయితే ఇంకా తిరగలేము, ఇక ఇంటి దగ్గర కూర్చోవాలి, జాబులు చేయలేము. బయటికి రావాలంటే భయం అవుతుందన్న నాకైతే. ఎండలో మొత్తం ఉన్న కర్ర మళ్ళీ ఇంకా కర్ర అయిపోతా. అడవులు తగ్గి వాతావరణం ఖరాబ్ అవుతుంది కాబట్టి గీ తీర్ల ఎండలు చంపుతున్నాయట. పరిస్థితి ఇట్లనే ఉండేనా అంటే రేపు ఏడాదిలో 6 నెలలు ఎండాకాలమే ఉండేటట్టుందని చెప్పిర్రు ఫ్రాన్స్ దేశం సైంటిస్టులు. ఎందుకైనా మంచిది ఇప్పటికాంచే జర జాగ్రత్తలు తీసుకోర్రి. యాళ్లకు నీళ్లు తాగాలే, నీడ పట్టునే తిరగాలే, నాదాని అనుకోకుండా నెత్తి మీద కొంగో దస్తో వేసుకోర్రి. పిల్లలు ముసలళ్ళు జర పైలం.